This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Videy. You watch V the Dicky YouTube channel. Yes, ఈ రోజు మనకి ఇంకొక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చింది. ఎస్, డేటా అనోటేషన్ జాబ్ గైస్. చాలా ఈజీ టు వర్క్. సో చాలా మంచి అప్డేట్ మిస్ అవ్వద్దు. ఇంటిలో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. సైంటిఫిక్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి మనకి ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది అనమాట. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్. అందుకే తప్పకుండా అయితే అప్లై అయితే చేసేయండి. ఓకే, సో గైస్ డేటా అనోటేషన్ వర్క్ అంటే మీకు తెలుసు కదా. సో మనకి డిఫరెంట్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉంటాయి. వాటికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాలి. ఆ యొక్క డేటా ఐదర్ ఆడియో అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, లేకపోతే వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే ఇమేజెస్ అవ్వచ్చు. ఆ యొక్క వచ్చిన హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాపర్గా కేటగరైజ్ చేస్తారు. లార్జ్ డేటా సెట్స్ ఉంటాయి, వాటిని ప్రాపర్గా కేటగరైజ్ చేసి తర్వాత వాటికి లేబులింగ్ చేస్తారు అనమాట. అంటే ఈ యొక్క పర్టికులర్ ఇమేజెస్, ఈ యొక్క పర్టికులర్ టెక్స్ట్ అంతా కూడా ఈ కేటగిరీకి సంబంధించి అనేసి ప్రాపర్గా లేబులింగ్ చేస్తారు. ఓకే, సో ఈ యొక్క హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని వర్క్ చేసుకున్న ఆ యొక్క అల్గారిథమ్స్కి ప్రాపర్గా ట్రైన్ చేస్తారు. ఓకే, ఆ ట్రైనింగ్ కన్నా ముందు మీరు చేసే వర్కే డేటా అనోటేషన్ వర్క్ మాట. ఇంట్లో కూర్చొని ప్రమాణంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. సో అందుకే మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా తెలుస్తాయి. అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అన్ని కూడా. ఓకే, సో డీటెయిల్స్ చెక్ చేద్దామా. బిఫోర్ దట్ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్ స్టార్ట్. మీరు వీడియో డిస్క్రిప్షన్ అంటే ఫస్ట్ కామెంట్ చెక్ చేశారంటే మీకు అప్లైంగ్ దొరుకుతుంది. అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోండి. వీదడికి పేజ్ ఓపెన్ అవుతుంది. చూసి కన్ఫ్యూజ్ పడదు. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేశారంటే ఇక్కడ అప్లై లింక్ బటన్ రెడ్ కలర్ లో ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. నౌకరీలో మనకైతే స్పాట్ అయిందన్నమాట. సో సైంటిఫిక్ అనే ఆర్గనైజేషన్ చేతి పడింది మనకి. ఇది గ్లోబల్ మనకి ఏఐ కంపెనీ అని చెప్పొచ్చు. వీళ్ళు డేటా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే, డేటా అనోటేషన్ వర్క్ కోసం ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి చూడండి ఆఫీస్ కూడా మనకి హైదరాబాద్ లో ఉంది. బట్ వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మనకి ఇస్తున్నారు అనమాట. అంటే ఇంటిలో కూర్చొని ప్రమాణంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. రిమోట్ ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, అప్ టు 2 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చట. మంచి అప్డేట్. ఇలా కిందకు వచ్చేస్తే మొత్తం డీటెయిల్స్ అని కూడా చెక్ చేయొచ్చు. మీరు ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, పెర్ఫార్మ్ డేటా అనోటేషన్, లేబులింగ్, కేటగరైజేషన్ టాస్క్ యాజ్ పర్ ది ప్రాజెక్ట్ గైడ్లైన్స్ బేస్ చేసుకుని ఈ యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా మీరైతే చేస్తారు. మీరు రివ్యూ చేస్తారు, అనలైజ్ చేస్తారు టెక్స్ట్ని, ఆడియోస్ని, ఇమేజెస్ని అండ్ అదర్ డేటా ఫార్మాట్స్లో ఉన్న డేటాని. ఓకే, సో తర్వాత మనకి సో మీరు ఎన్షూర్ చేసుకుంటారు ఏంటంటే సో హై యాక్యురసీ ఉందా, కన్సిస్టెన్సీ ఉందా అని కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. ఓకే, చాలా బాగుంటుంది గైస్, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్లో చూద్దాం. స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ, మీకు ఇంగ్లీష్లో బెటర్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. గుడ్ రీడింగ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ ఉండాలి. బాగా చదివే క్యాపబిలిటీ మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ మనకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ అకార్డింగ్ గా వర్క్ చేసే క్యాపబిలిటీ ఉంటే చాలు. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నా చాలు గైస్. అండ్ వెబ్ బేస్డ్ టూల్స్ గురించి తెలిస్తే చాలు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్ టు మనకి 2 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చట. ఓకే, సో ఇక్కడ మనకి రోల్ ఏమో డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ అనేసి ఆ యొక్క రోల్ అయితే ఇస్తారట మనకి డేటా అనోటేటర్గా. ఎనీ గ్రాడ్యుయేట్ దీనికి అయితే ట్రై చేయొచ్చు. సూపర్ అప్డేట్, తప్పకుండా ట్రై చేయండి. నౌకరీ ప్రొఫైల్ అప్డేటెడ్ లో పెట్టుకోండి గైస్, గమనించండి. తొందరగా లాగిన్ చేసి అప్లై చేసుకోండి. ఓకే, అప్లై లింక్ కోసం వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.